ఎందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సంవత్సరం ఒక డిఫరెంట్‌గా కనిపిస్తుందంటే ఆర్‌సీబీకి ఉన్నటువంటి బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అంత స్ట్రాంగ్‌గా ఉంది. భువనేశ్వర్ కుమార్ కమింగ్ ఇంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ ఆర్‌సీబీ అని చెప్పాలి. అండ్ ఆల్సో హేజల్‌వుడ్ బాయేస్తున్నాడు. అండ్ టు యాడ్ టు ఇట్ కృనాల్ పాండ్యా మ్యాజిక్ చూసాం మన వాంఖడే స్టేడియంలో ఏం చేశాడు. ఏ స్పిన్నర్ వేయనటువంటి వేరియేషన్స్ కృనాల్ వేస్తుంటాడు. బౌన్సర్లు కూడా వేస్తుంటాడు. ఇప్పుడు చూడం కదా మనం స్పిన్నర్ అలాంటి బౌన్సర్స్ వేయడం, ధోని లాంటి బ్యాటర్స్ అందరు కూడా హెల్మెట్ వేసుకుని వస్తున్నారు. కృనాల్ పాండ్యా అక్కడ బౌలింగ్ వేస్తున్నాడు అంటే ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ చూస్తే కృనాల్ పాండ్యా ఆఖరి ఓవర్ వేయడం నాట్ ఈజీ, ఎందుకంటే సాలిడ్ బ్యాటర్స్ కూడా ఉన్నారు అక్కడ. సో కృనాల్ పాండ్యా వచ్చి అక్కడ ఒకటే ఓవర్లో వికెట్స్ అన్ని కూడా అందియడం ఎస్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు, కానీ యాజ్ ఎ స్పిన్నర్ లాస్ట్ లో వచ్చి ఆ బౌన్సర్ కానీ యాకర్ కానీ బిందాస్ గా వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అర్థం అవుతలేదు. ఆ బౌన్సర్ నార్మల్ వికెట్ కూడా వచ్చింది, నార్మల్ పేస్ కాదు అది, 120 km/h సందీప్ శర్మ పేస్ అది. సో తను యాజ్ ఎ స్పిన్నర్ వేస్తున్నాడు కాబట్టి ఒక కన్ఫ్యూజన్ అనేది యాడ్ అవుతుంది. యాజ్ ఎ బ్యాటర్ అక్కడ బౌన్సర్ ఎప్పుడు వేస్తాడు, యాకర్ వేస్తాడు ఇవన్నీ, కాబట్టి తను మంచి పర్ఫార్మ్ చేయడం. ఆల్రెడీ ఒక 3 వికెట్ వాళ్ళు చూసాం, ఇప్పుడు 4 వికెట్ వాళ్ళు చూసాం, ఇంకా మంచి కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు.